బనకచెర్లపై 10 రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చెప్పారు. బనకచెర్ల వివాదంపై ఇప్పటికే 2 రాష్ట్రాలతో మాట్లాడామని, కలిసి కూర్చొని మాట్లాడడానికి 2 ముఖ్యమంత్రులు సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి. ఇక బనకచెర్ల ఇష్యూలో కేంద్ర మంత్రిని కలిసిన రేవంత్ రెడ్డి ఇచ్చంపల్లి, నాగార్జునసాగర్ ప్రతిపాదన ముందు పెట్టారు. ఈ ప్రతిపాదనను గతంలో నదుల అనుసంధానంలో కేంద్రమే తీసుకొచ్చింది. రివర్ లింకేజీకి వ్యతిరేకంగా ఉన్న బనకచెర్లను కేంద్రం అడ్డుకుంటుందా లేదంటే చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి భారీగా నిధులిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. जब बैठा गया जैसे तेलंगाना और आंध्र प्रदेश का भी प्रॉब्लम चल रहा था, हम लोगों ने उन दोनों के साथ बात की है और हम 8-10 दिन के अंदर उनके साथ भी मीटिंग करने वाले हैं. दोनों बैठकर बात करने के लिए तैयार है. ये मानसिकता भी बनी है, तो सबको बिठाना तो पड़ेगा क्योंकि पानी एक बड़ा पॉलिटिकल इश्यू भी होता है. इसके लिए हर स्टेट को भी अपना निर्णय करने में थोड़ा टाइम भी लगता है, थोड़ी हिचकिचाहट भी होती है, मगर फिर भी रास्ता निकल रहा है और जल्दी से अच्छा रास्ता है इससे अंदर निकलेगा. जो रिवर लिंकिंग की जो योजना के कारण बहुत अच्छा फायदा सबको मिलेगा. असहमति है, मगर जब बैठा गया जैसे तेलंगाना और आंध्र प्रदेश का भी प्रॉब्लम चल रहा था, हम लोगों ने उन दोनों के साथ बात की है और हम 8-10 दिन के अंदर उनके साथ भी मीटिंग करने वाले हैं. दोनों बैठकर बात करने के लिए तैयार है. ये मानसिकता भी बनी है, तो सबको बिठाना तो पड़ेगा क्योंकि पानी एक बड़ा पॉलिटिकल इश्यू भी होता है. इसके लिए हर स्टेट को भी अपना निर्णय करने में थोड़ा टाइम भी लगता है, थोड़ी हिचकिचाहट भी होती है, मगर फिर भी रास्ता निकल रहा है और जल्दी से अच्छा रास्ता है इससे अंदर निकलेगा. जो रिवर लिंकिंग की जो योजना के कारण बहुत अच्छा फायदा सबको मिलेगा. రైటిక బనకచెర్లపై 2 రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, డీటెయిల్స్ ఏంటి? బనకచెర్లకు సంబంధించి సిఆర్ పాటిల్ 2 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతామని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పటికే బనకచెర్లకు సంబంధించి అటు ఏపీ సీఎం, ఇటు తెలంగాణ సీఎం ఇద్దరు కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు. బనకచెర్లకు సంబంధించి ఏపీనేమో ముందుకు వెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పి స్పష్టంగా సిఆర్ పాటిల్కు చెప్పేసి వచ్చారు. ఈ నేపథ్యంలోనే 10 రోజుల సమయంలో 2 సీఎంలతో కూడా మాట్లాడతామని చెప్పి సిఆర్ పాటిల్ స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు ఎట్లాంటి చర్చలు ఉంటుందనే అంశం ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే బనకచెర్ల ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందో దానికి మొదటి నుంచి కూడా తాము వ్యతిరేకమని, తెలంగాణ నీటి ప్రయోజనాలకు అది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది, దానివల్ల నష్టం జరుగుతున్నటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే ఏపీ మాత్రం దీనివల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, తెలంగాణకు కానీ ఇతర పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కేవలం వరద నీటిని మాత్రమే మేము దీనికోసం వాడుకుంటున్నాము, అదేవిధంగా నదుల అనుసంధానానికి కూడా మేము బనకచెర్ల ప్రాజెక్టుని పాటుపడుతున్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. కానీ వాస్తవంగా చెప్పినట్టే ఇప్పుడు 2 రాష్ట్రాల సీఎంలతోని సిఆర్ పాటిల్ మాట్లాడతామని చెప్పిన నేపథ్యంలో అసలు ఏం మాట్లాడతారు, కేంద్రం ఎట్లాంటి ప్రతిపాదన వీళ్ళ ముందుకు తీసుకొస్తుంది, లేకపోతే 2 రాష్ట్రాలు సిఆర్ పాటిల్కి ఏం చెప్తారన్న అంశం మీద ఒక చర్చ జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఇప్పుడు కేంద్రం ముందున్నటువంటి మార్గాలు ఒకసారి వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి కూడా బనకచెర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అబ్జెక్షన్ చెప్తూ వస్తుంది. దానివల్ల గోదావరి జలాల పేరుతోని కృష్ణా నీళ్లను పూర్తిగా మళ్లించే అవకాశం ఉంది. ఇప్పటికే సామర్థ్యానికి మించి కృష్ణా నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ఇప్పుడు దీనివల్ల మరింతగా వాళ్ళకు అవకాశం దొరుకుతుంది, మొత్తం నీటిని కూడా దోచేసే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అబ్జెక్షన్ చెప్తూ వస్తుంది. మరోవైపు ఏపీ చెప్తున్న వాదన కూడా ఖండిస్తోంది. ఇది నదుల అనుసంధానంలో భాగంగానే మేము చేస్తున్నాము, దానికి ఉపయోగపడుతుందని చెప్పి ఏదైతే ఏపీ ప్రభుత్వం వాదిస్తుందో దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. దీనికి సంబంధించి ఒక కొత్త ప్రతిపాదన, కొత్తదేం కాదు, గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఇచ్చంపల్లి సాగర్కు సంబంధించిన ఒక ప్రతిపాదన కూడా కేంద్రం ముందుంచింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్ని కలిసిన సమయంలో ఈ అంశాన్ని కేంద్రం ముందుంచారు. ఒకవేళ దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, దీని మీద మాట్లాడైతే మేము చర్చిస్తామని చెప్పి కూడా సీఎం హామీ ఇచ్చి వచ్చారు. అయితే ఇప్పుడు బనకచెర్ల ప్రతిపాదనను మరి కేంద్రం ఎట్లా ఆమోదిస్తుంది? కేంద్ర ప్రభుత్వంలో ఏపీకి కొంచెం బలం ఉంది కాబట్టి, లేకపోతే మోడీ మద్దతు ఉంది కాబట్టి ఆ మద్దతుతోనే కేంద్రం బనకచెర్లను ఆమోదిస్తుందా? లేదు అనంటే గతంలోనే కేంద్రం ప్రతిపాదించినటువంటి గోదావరి, కావేరి నదుల అనుసంధానంలో భాగంగా ప్రతిపాదించినటువంటి ఇచ్చంపల్లి, నాగార్జునసాగర్ ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తుందా?
ఈ అంశం మీద అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా చర్చించడానికి సిద్ధమని చెప్పిన నేపథ్యంలో మరి కేంద్రం దీని మీద చర్చించే అవకాశం ఉంటుందా, లేదు బనకచర్ల మీదనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఈ అంశంపై పూర్తిగా చర్చ అయితే జరుగుతుంది. కానీ ఒకవేళ నిజంగా నదుల అనుసంధానానికి కేంద్రం కనుక ఒకవేళ సంసిద్ధంగా ఉంటే గతంలో కేంద్ర ప్రభుత్వమే సర్వే చేసి ఒక డిపిఆర్ కూడా తయారు చేసినటువంటి ఇచ్చంపల్లి సాగర్ను ఖచ్చితంగా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి తలెత్తుంది. ఆ విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అటు ఏపీని నిలువరించాలి అంటే ఎంతసేపు బనకచర్లను ఆపండి అనే కంటే కూడా ఒక ప్రత్యామ్నాయం అనేది చూపించాల్సి ఉంటుంది. అది కూడా స్ట్రాటజిక్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కేంద్రమే ప్రతిపాదించినటువంటి ఈ ఇచ్చంపల్లి సాగర్ను కేంద్రం ముందుంది. దీంతో ఇప్పుడు కేంద్రం కూడా ఖచ్చితంగా ఒకవేళ నిజంగా బనకచర్ల మీద చర్చించాలంటే కనుక ఇటు ఇచ్చంపల్లి సాగర్ ఏదైతే గతంలో కేంద్రమే ప్రతిపాదించింది కాబట్టి ఆ ప్రతిపాదన మీద ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాని మీద ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటువైపు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూనే కేంద్రం సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూనే మరోవైపు న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇటు లీగల్గా కూడా వాళ్ళ ముందుకెళ్తున్న నేపథ్యంలో అంటే అన్ని వైపుల నుంచి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో కేంద్రాన్ని ఇటు ఏపీని నిలువరించే ప్రయత్నం చేస్తుంది. కేంద్రం మీద ఒత్తిడి తెస్తూ ఏపీని బనకచర్ల మీద ముందుకు వెళ్లకుండా ఆపేటువంటి ఒక ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే కేంద్రం నుంచి జలశక్తి మంత్రి కొంచెం దిగొచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇరు రాష్ట్రాలు అటు ఏపీనేమో మేము ముందుకెళ్తామని కేంద్రానికి చెప్తుంటే ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాము, అది ఆపాలని చెప్పి కేంద్రం మీద తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మరోవైపు ఇచ్చంపల్లి సాగర్ను కూడా తెర మీద తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలతో మాట్లాడాల్సిన పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేయబోతోంది. ఈ ఏదైతే ప్రతిపాదనను గతంలో కేంద్ర ప్రభుత్వం సర్వే చేసి డిపిఆర్ తయారు చేసిందో ఆ అంశం మీదనే చర్చకు పట్టుపడే అవకాశం కనిపిస్తుంది. మీరు నిజంగా నదుల అనుసంధానం చేయాలి అనుకుంటే కనుక కావేరీ గోదావరి అనుసంధానం ఏదైతే గతంలో మీరు తీసుకొచ్చారో దానికి సంబంధించి డిపిఆర్ తయారు చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేశారో సిడబ్ల్యూసీ కూడా దీనికి ఏదైతే అనుకూలంగా ఉందో ఆ డీటెయిల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద చర్చించాలి. ఆ ప్రకారం నదుల అనుసంధానం చేపట్టాలి తప్ప ఒక రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా నదుల అనుసంధానం అనేది కరెక్ట్ కాదు. నదుల అనుసంధానం అంటే లేని నది నుంచి ఉన్న నదిలోకి నీళ్ళు ఎత్తిపోసే క్రమంలో ఆయా రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండాలి తప్ప ఒక్క రాష్ట్రానికి అప్పనంగా నీటిని దోచిపెట్టేటువంటి ప్రక్రియ అనేది సరికాదనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే బనకచర్లను మొదటి నుంచి అపోజ్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు కొంతమేర ఆ ఫలితాలు మనకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం ఇప్పుడు మాట్లాడతామని చెప్పిన నేపథ్యంలో మనకు ఒక అవకాశం అయితే లభిస్తుంది. ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బనకచర్ల మీద స్పష్టంగా మన అభ్యంతరాలను మన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తూనే మరోవైపు మీరు చెయ్యాలనుకుంటే ఇచ్చంపల్లి సాగర్ ప్రాజెక్టును టేకప్ చేయండి తప్ప బనకచర్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళొద్దు. ముందుకు వెళ్లకుండా ఏపీ ప్రభుత్వాన్ని ఆపాలని చెప్పేటువంటి అవకాశం మనకు లభించింది. మరోవైపు కేంద్రం ఏం చేస్తున్నటువంటి ఒక అంశం కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళకు ఏపీకి సంబంధించినటువంటి ఎంపీల సంఖ్య ఉంది కాబట్టి లేకపోతే ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ ఏపీ ప్రభుత్వం చెప్పేటువంటి అంశానికి తలొగ్గి బనకచర్లకు అవకాశం ఇస్తుందా, లేదు అనంటే కేంద్రమే గతంలో ప్రతిపాదించింది కాబట్టి గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి సాగర్ మీద ఒకవేళ ముందుకు వెళ్తుందా? ఈ అంశాల మీద మాత్రం కొంచెం అయితే చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో మనం.